ఇప్పటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఈ తరం వాళ్ళు చాలామందికి రాష్ట్రం ఎందుకు వచ్చింది, ఉద్యమం ఎందుకు జరిగింది, రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ కాలంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరినాయి, ఇవన్నీ కూడా ఏం ఇది మనకు కొంచెం బాధపడాల్సిన విషయం. కాబట్టి ఈ ప్రజెంట్ జనరేషన్ని మనం చైతన్యవంతం చేసి మన అస్తిత్వ చైతన్యాన్ని నిరంతరంగా నిలుపుకోవడం అనేది ఒక సమస్య. ఎందుకంటే వనరుల దోపిడీ, మిగతా ఉద్యోగాల కోల్పోవడం ఇవన్నీ కూడా చాలా తొందరగా అర్థమవుతాయి. కానీ ఈ సాంస్కృతిక వలసవాదం, సనాతన మత జాతీయవాదం ఇటువంటి కొంచెం అర్థం చేసుకోవడం, వాళ్లకు తెలియజేయడం అనేది కొంచెం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇప్పటి సందర్భంగా ఇప్పటికీ ఈ అంతర్గత వలసవాద శక్తుల యొక్క పెత్తనం, తర్వాత ఈ వాళ్లకు తోడైన ఈ సనాతన మత జాతీయవాదం రెండు కూడా మన తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించి ఇప్పటికి కూడా దీన్ని లేకుండా చేయాలి అనే ఒక కుట్ర అనేది కొనసాగుతూ ఉన్నది. దాన్ని మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇటువంటి పౌర సమాజ సంస్థ ఒకటి అవసరం. చెప్పిండ్రు విగ్రహాలు ఎందుకు పెడుతుండ్రు, ఇక్కడనే ఒక విగ్రహం పెడతాం, మన ఈ విగ్రహాలు పోయినాయి, మన విగ్రహాలు పెట్టమని ఏం పెడతలేరు. ఇవన్నీ కూడా చాలా సీరియస్ సమస్యలు. క్రమంగా ఇవి కనుక మనం విస్మరిస్తే మన అస్తిత్వ మూలానికే ప్రమాదం ఏర్పడి మనం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం, లేకపోతే రెండో రాజధాని చేసి మిగతాదంతా కూడా రాష్ట్రం అని దాన్ని పూర్తిగా ఎటుగాకుండా చేసే కుట్రలు కూడా చాలా తీవ్రంగా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ తరం వాళ్లను ఈ విషయాల పట్ల చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయంలో మా అస్తిత్వ వేదికతో పాటు మీ మీడియా మిత్రులంతా కూడా మాకు నైతికమైన సపోర్టును ఇచ్చి ప్రజలను చైతన్యం చేయడంలో, ఈ తరాన్ని చైతన్యం చేయడంలో మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ రేపు రాబోయే 19 నాడు జరిగే సమావేశాన్ని విజయవంతం కావడానికి కూడా మీ అందరి సహాయ సహకారాన్ని అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా.